అగ్రజ, వేదములు పురాణములు ఇట్లా అంటున్నవి, సుబుద్ధి కుబుద్ధి అన్నవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వారి వారి ఇష్టానుసారము ఈ రెండింటిలో ఒక గుణాన్ని ఆశ్రయిస్తాడు. ఈ సమయంలో కుబుద్ధి తన ప్రభావాన్ని తమపై చూపుతోంది. అందువల్ల తమరు హితాహితాలను గుర్తించలేకున్నారు. సీత ఈ రాక్షస కులానికి కాళరాత్రి సమానురాలు. ఆమెపై తమ ప్రేమ పెరుగుతున్నది. అది తమను వినాశ మార్గం నుంచి తప్పించలేదు అగ్రజ. చాలించు విభీషణ. ద్రోహి, మా ఒప్పు తింటూ ఆ మానవాధముల్ని ప్రశంసిస్తావా? మూర్ఖ, సదా నా పంచన ఉంటూ శత్రువు హితం కోరుతూ వాని ద్వారా మా నాశనాన్ని కోరుకుంటావా? ఓరి విశ్వాసఘాతకుడా, నిన్ను! వలదు నాథ, వలదు. మేఘనాథుడు సత్యము వచించినాడు. ఈ ద్రోహి దయకు పాత్రుడు కాడు, కానేరడు. అదిగో వస్తున్నారు. రాజమాత ఏమని సెలవిచ్చారు? మాత ఆదేశము అదియే, శ్రీరాముని శరణు వేడమని. మరి వెళ్దామా? అటు చూడండి, శత్రుదూతలు వస్తున్నారు. సుగ్రీవుల వారు శిబిరంలో ఉన్నారా? ఉన్నారు. శ్రీరామ ప్రభువుల ఆజ్ఞ, శిబిరానికి అన్ని వైపులా ఎల్లవేళలా కాపలా ఉండాలి. మహారాజులకు జయము. చెప్పు. మహారాజా, కొంతమంది ఆకాశ మార్గాన లంక నుండి మన వైపు వచ్చారు. లంక వైపు నుండా? అవును మహారాజా. శ్రీరామ ప్రభువు చెప్పింది సత్యమే. మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పదండి. ఈ సమయంలో రహస్యంగా ఆకాశ మార్గాన వస్తున్న మీరు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఏ పని మీద వస్తున్నారు? జాగ్రత్త, అసత్యములాడరాదు. నేను ఎల్లప్పుడూ సత్యమునే వచిస్తాను. అసత్య భాషణము నా స్వభావము కాదు. నా అనుమానం నిజమైతే తమరు కిష్కింధాధిపతి వానరరాజు సుగ్రీవులై ఉండాలి. నీ అనుమానము సత్యమే. నిన్ను నీవు పరిచయం చేసుకో. కపిరాజా, నా ప్రణామము స్వీకరించండి. నేను లంకాధిపతి రావణుని కనిష్ట సోదరుడను. నా పేరు విభీషణుడు. నా సోదరుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకు వచ్చినప్పటి నుంచి మా మధ్య అభిప్రాయ భేదములు తలెత్తుతూనే ఉన్నవి. నేను పలుమార్లు తెలిపాను, సీతాదేవిని సగౌరవంగా తిరిగి పంపివేయమని. అతడు నన్ను కఠినంగా దూషించి నన్ను అవమానపరిచినాడు. అందులకే నేను సర్వము త్యజించి శ్రీరాముని శరణ కోరి వచ్చినాను. శ్రీరామచంద్రుడు శరణాగత వత్సలుడు. నేను వారి శరణ కోరి వచ్చినానని తమరు వెళ్ళి వారితో మనవి చేయండి. చక్కటి భాషణ. నేను శ్రీరాముల వద్దకు తమ సందేశాన్ని చేరవేస్తాను. తమరంతవరకు అక్కడే ఉండండి. మా శిబిరంలో ప్రవేశించుటకు ప్రయత్నించకండి. వీరిని జాగ్రత్తగా గమనించండి. నేను వచ్చే వరకు వీరిని కిందికి దిగనేయకండి. ఆజ్ఞ మహారాజా. రామిత్రమా, ఆసీనుడవుక.
స్వామి, తనని తాను లంకాధిపతి రావణుని కనిష్ట సోదరుణ్ణని చెప్పుకుంటూ ఒక అసురుడు వచ్చాడు. తమ శరణు కోరి వచ్చానని చెబుతూ అతడు తమ వద్దకు రావడానికి అనుమతి కోరుతున్నాడు. కానీ అతను శత్రువుకి సోదరుడు. ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అతడు మన శిబిరంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలా వద్దా? హ్మ్. మీ అందరి అభిప్రాయము ఏమి? అతను రావణుని గూఢచారి కావచ్చుగా? తమ్ముడైన గూఢచారి అయిన మనకి శత్రువు మాయావులైన రాక్షసులను మనం నమ్మలేం. శరణు కోరినట్టే కోరి మన సేనలో చేరి అంతర్గతంగా కల్లోలాన్ని సృష్టించొచ్చు. మన నమ్మకాన్ని గెలుచుకుని మన మీదనే దాడి జరపచ్చు. ప్రభు, మనం అతన్ని నమ్మరాదు. తక్షణం వారిని బంధించవలసినదే. వానర్రాజా, అతడి మనసులో కపటము ఉన్నచో ఈ విధముగా ధైర్యముగా ఎదురుపడడు. అతని వివరాలు అడిగి తెలుసుకోవాలి. అతనెవరు? అతని పేరేమిటి? అతడు తన పేరు విభీషణుడని చెప్పాడు. విభీషణుడా? అతను తన పేరు విభీషణుడని చెప్పినాడా? ఏదైనా సందేహం కలిగినదా ఆంజనేయ? సందేహమా? విభీషణుని పేరు వినగానే సందేహము తొలగిపోయినది. వాస్తవానికి వచ్చినవాడు విభీషణుడే అయితే. హనుమ, నీవు చెప్పినట్లు ఎంతగా ఆ విభీషణుడు మనకు హితుడైనను ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించరాదు. ఏలయనగా అతడు రావణుడి సోదరుడు, రాక్షసుడు కనుక కామరూపమును ధరించగలవాడు. రాక్షసులకు అంతర్ధాన శక్తి కూడా ఉంటుంది. వారిని నమ్ముట ఉచితము కాదు. రాక్షస జాతి కావచ్చు, అందువల్ల దుష్టుడని దుర్జనుడని నిర్ణయించడం భావ్యం కాదు. ఏ వ్యక్తి అయినా జాతిని బట్టి గుణాన్ని నిర్ణయించరాదు. వారి కర్మలను బట్టి మంచి చెడు నిర్ణయించాలి. రాక్షసులలో బలిచక్రవర్తి వంటి ధర్మాత్ముడు దాత, ప్రహ్లాదుని వంటి హరిభక్తులు ఉన్నారు జాంబవంత. అదే విధముగా విభీషణుడు తమ పరమభక్తుడు ప్రభు. సీతామాత నాతో ఇది కూడా చెప్పినది. విభీషణుడు తన కుమార్తె చేత దొంగచాటుగా అప్పుడప్పుడు తనకు భోజనము పంపేవాడని. కావచ్చు, ఆ సమయమున అతని కుమార్తె సానుభూతి కారణముగా చేసి ఉండవచ్చు. కానీ నేడు పరిస్థితి వేరు. శ్రీరాముని సైన్యము సముద్రమునకు ఆవల చేరుకున్నదని లంకలో అందరికీ తెలిసి ఉంటుంది. ఈ పరిస్థితిలో విభీషణుడు తన సోదరుని శత్రువును శరణు కోరడానికి ఇది ఉచిత స్థానమూ కాదు, సమయమూ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో సోదరుని విడిచి వచ్చాడంటే ఇది కొంచెము ఆలోచించి నిర్ణయించవలసిన విషయము. లక్ష్మణ, లక్ష్మణ భరతుల వంటి సోదరులు ఈ లోకంలోనే కాదు, ముల్లోకములలోనూ దుర్లభం. ఏమైనను ఆ కొలమానముతో అందరినీ కొలుచుట ఉచితము కాదు. వానర రాజా, మీ అందరి అభిప్రాయములు నేను శ్రద్ధగా ఆలకించాను. ఇప్పుడు మీరందరూ నా అభిప్రాయాన్ని కూడా వినండి. తదుపరి మీ నిర్ణయాన్ని తెలుపండి. విభీషణునిలో కొంత దోషముండవచ్చు, తన మనసులో కొంత కపటము ఉండవచ్చు. కానీ నా ప్రతిజ్ఞ శరణు కోరిన వారికి అభయమివ్వడం. మిత్రత్వమును కోరి యాచిస్తూ ఎవరైతే శరణార్థులుగా వస్తారో వారిని తిరస్కరించడం దోషం. శరణాగతుడు ద్రోహచింతనతో వచ్చినను అతనికి ఆశ్రయము కల్పించుట సత్పురుష లక్షణం. మోసగించడం పాపం, మోసగించబడడం కాదు. తమ నిర్ణయం ఉత్తమమైనది ప్రభు. తమ ఆదర్శం ధన్యమైనది. మనం అతనికి స్వజనులం కాదు. అయినను అతడు తమ శరణు కోరి వచ్చాడు. ఇందులో నాకు ఏ కపటమూ కనిపించుటలేదు. మీ అందరి ఆలోచనార్థం నేనొక కథనాన్ని ప్రస్తుతిస్తాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. పూర్వకాలమున కణ్వ మహర్షి పుత్రుడు, గొప్ప సత్యవంతుడు కండు మహర్షి ఒక ధర్మ నిర్ణయం చేశాడు.
ఆర్తో వా యదివా దృష్ట పరేషాం శరణం గత హరిప్రాణానాం పరిత్యజ రక్షితవ్య కృతాత్మన. శత్రువే శరణు కోరి వచ్చి దయ కోసం యాచించినట్లయితే అతడిని నిరాశపరచకూడదు. శత్రువు దుఃఖితుడైన దురాత్ముడైన ప్రత్యర్థి శరణు కోరి వస్తే నిర్మల మనస్కుడైన శ్రేష్ఠ పురుషుడు తన ప్రాణములపైన మోహమును వీడి వారిని రక్షించి తీరాలి. అటుల చెయ్యనిచ్చో పాపమును పంచుకొనవలెను. నేడు నేను కండూ మహర్షి చెప్పిన ఆ యథార్థ ఉత్తమ వాక్కును పాటిస్తాను. కపిశ్రేష్ఠ, ఆ విభీషణుడే కాదు, స్వయముగా రావణుడే శరణాగతుడై వచ్చినను నేను నా ప్రతిజ్ఞను పాలిస్తాను. అతడికి శరణునిస్తాను. యువరాజా అంగద, అతడిని సాదరంగా నా వద్దకు తీసుకురా. ఆజ్ఞ ప్రభు. రాక్షసకుల శిరోమణి విభీషణ, నేను వాలిపుత్రుడను అంగదుడను తమకి ప్రణమిల్లుతున్నాను. ప్రభువు శ్రీరామచంద్రుల వారు తమ ప్రార్థనను మన్నించి మిమ్ములను తమ వద్దకు తీసుకురమ్మని నన్ను ఇక్కడికి పంపించినారు. కనుక దయచేయండి, తమకిదే మా స్వాగతం. ధన్యవాదములు. రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దయచేయండి, ప్రభు తమ కోసమే నిరీక్షిస్తున్నారు. ధన్యవాదములు. రఘునాథ, మహారాజు రావణుని కనిష్ట సోదరుడు విభీషణుడను. హే రఘువంశ తిలక, నాలో అన్నీ అవగుణాలే. నేను రాక్షసకుల సంభవుడను. నా శరీరము తామస ప్రవృత్తి కలిగినది. ఈ కారణముల వల్ల స్వభావసిద్ధముగా నాకు పాపములతో సంబంధమున్నది. అందువలన నేను తమ దర్శనమునకు కూడా అర్హుడను కాను. అయినను తమ యశోగాథలు విని కలవడానికి వచ్చాను. ప్రభు, తమరు శరణాగత వత్సలురు. తమ శరణ పొందిన వారికి జనన మరణముల భయము నుండి ముక్తి లభిస్తుంది. ప్రభు, నన్ను మహారాజు రావణుడు అవమానించి లంక నుండి వెలివేసినాడు. నేను వారిని అధర్మం నుండి అవినీతి నుండి కాపాడుటకై ఎంతగానో ప్రయత్నించినాను. సీతాదేవిని సగౌరవముగా తమ వద్దకు చేర్చమని చెప్పినాను. లంకలోని నిర్దోషులైన ప్రజలను యుద్ధము నుండి కాపాడమని చెప్పినాను. వారికి నా పలుకులు రుచించలేదు. నేను నా మగుటమును వారి చరణముల వద్ద ఉంచినాను. అతడు దానిని కూడా కాలితో తన్ని విసిరివేసినాడు. నేను అవమానించబడి బహిష్కరించబడి నేను నా పరివారమును సకల సంపదలను విడిచిపెట్టి తమ శరణ కోరి వచ్చాను. ప్రభు, తమరు శరణాగత వత్సలురు.
మనసులో నా లోపాలను రానివ్వకుండా నన్ను రక్షించండి ప్రభు, రక్షించండి. తమరు మా శత్రువును వీడి మా వద్దకు వచ్చారు కనుక మీరు మాకు మిత్రులు. అందువల్ల మిత్రస్థానమును అలంకరించండి. స్వామి, నేను సేవకుడిగా ఉండాలని వచ్చాను. తమరు నాకు మిత్రస్థానం ఇచ్చారు. నేనందుకు పాత్రుడను కాను. అది తమ వినమ్రత. అదే తమ గొప్పదనం కూడా లంకేశ. లంకేశుడా? ప్రభు, లంకేశుడిప్పుడు మహారాజు రావణుడు. తమరు శరణార్థిని ఆ పేరుతో ఎలా పిలవగలరు? రావణుడు కేవలము కొద్ది దినముల వరకే లంకేశుడుగా ఉంటాడు. వాని పాపకర్మములు వాని సర్వశక్తులను క్షీణింపజేసి వానిని మృత్యువుకు అతి సమీపమునకు తీసుకువచ్చినవి. ఆ తరువాత లంకారాజ్య సింహాసనమును తమరే అలంకరించవలసి ఉంది. యుద్ధము తరువాత లంకా ప్రజలకు ధర్మపరాయణుడైన రాజు ద్వారా సుఖశాంతులను ప్రసాదించే బాధ్యత మాకు ఎంత ఉన్నదో అంతయు తమకు ఉన్నది. తమ ప్రజల హితమును తమకంటే ఎక్కువగా ఎవరు వాంఛిస్తారు? సత్యము వచింపవలనన్నా నేను నా మంత్రుల సమ్మతితో తమ సమక్షమునకు ఓ కోరికతో వచ్చినాను. లంకలోని నిర్దోషులైన ప్రజల తరఫున తమ దయాభిక్ష కోసం వచ్చినాను. ఒక పాపాత్ముని కారణంగా అమాయక ప్రజలు శిక్షింపబడరాదు. మిత్రమా, నేను తమ ప్రజావాత్సల్యానికి సంతసిస్తున్నాను. నేను తమకు మాట ఇస్తున్నాను. మా సైన్యంలోని ఏ ఒక్క సైనికుడు లంకలోని ఏ నిర్దోష ప్రజకు ఏ హాని తలపెట్టడు. మారుగా మా సైన్యం నీ ప్రజలను రక్షిస్తుంది. మాతో యుద్ధమునకు సుముఖముగా ఉన్న వారితోనే యుద్ధము చేయుటకు సన్నద్ధులమై ఉంటాము. నేను లంకావాసుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తమరు తమ ఈ సేవకునితో సహా ప్రజలందరికీ అభయం ఇచ్చారు. తమ వంటి దయాశీలు ఎవరూ ఉండరు. ప్రభు, ఇది నిరంతరము ఇలాగే ఉండనివ్వండి. మిత్రమా, తమరు శరణు కోరి మమ్ము ఆశ్రయించారు. మేము తమను లంకేశుడన్నాము. మా బాణము వలనే మా మాట కూడా అమోఘమైనది. అందువల్ల అది అసత్యము కానేరదు. రావణుడు తమ మకుటమును కాలితో తని దూరముగా విసిరివేసినాడు. అందులకు బదులుగా మేము తమకు రాజమకుటమును ప్రసాదిస్తాము. మహారాజా సుగ్రీవ, తమరు పవిత్ర సముద్ర జలమును తెప్పించండి. సాగరము సమస్త తీర్థముల జల సమ్మేళనం. మన సైన్య సమక్షమున ఆ పవిత్ర జలముతో భావి లంకేశ్వరులైన విభీషణులకు పట్టాభిషేకము గావిస్తాము. లక్ష్మణ, అగ్రజ, శిబిర మధ్యమున తగిన ఏర్పాట్లు చేయించు. తమ ఆజ్ఞ. మిత్రమా, ఇది నీ వాంఛ కాదని నాకు తెలుసు. కానీ నా శరణు కోరి వచ్చినందుకు, నా దర్శనము కలిగినందుకు కలుగు ఫలము అమోఘము. అందులకే మేము పవిత్ర సాగర జలముతో, సమస్త నదులతో, సమస్త తీర్థముల సమ్మిళితమైన ఈ జలముతో నీకు అభిషేకము గావిస్తున్నాము. లంకాధీశ మహారాజా విభీషణ, లంకా సామ్రాజ్యమునకు తమ వల్ల శుభమగుగాక.
విభీషణ మహారాజుకి 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 విభీషణ మహారాజుకి